టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. టీ మీడియా కొత్తగా రూపొందించిన ఏదైతే ఈ యొక్క విశ్వవసు శృంగార ఫలాలు, దీంట్లో మనకి ఇక్కడ సరసం విరసం అని చెప్పి ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని చూసుకుంటూ చంద్రుడికి 16 కళలు కనుక ఈ 16 అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మనం ఇక్కడ సరసం విరసం అని చెప్పి కూడా మీకు ఈ లెక్కలు అందివ్వటం అనేది జరిగింది. కనుక ఈ యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో మరి ఏదో సరదాగా తీసుకునే వాళ్ళకి ఇటు సరదా లేదు, నిజంగానే ఒక జ్యోతిష భావనతో మరి తెలుసుకుందాం అనుకునే వారికి ఆ రకంగాను, అంటే ఎవరు ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఎంతో కొంత ఇది ఉల్లాసాన్ని, మార్గ నిర్దేశకాన్ని చేస్తుంది అని ఒక సంకల్పంతో చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క శృంగార ఫలాలు. శృంగార ఫలాల్లో ఇప్పుడు మనం మీనరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ మీనరాశిలోకి వచ్చేప్పటికీ మనకి 3 నక్షత్రాలు ముఖ్యంగా, అవి పూర్వభద్ర 4వ పాదం అనేది, ఉత్తరభద్ర 4వ పాదం అనేది, రేవతి 4వ పాదం అనేది. అయితే సాధారణంగా ఇక్కడ మిగతా 2 నక్షత్రాలతో పోలిస్తే రేవతి నక్షత్రం వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా వైవాహిక విషయాల్లో ఏదైనా సరే గుర్తుండిపోయే విషయం కానీ, లేదా కొంతవరకు భార్య లేదా భర్త కాకుండా వేరే వాళ్ళతో ఒక్కోసారి అనుకోకుండా, అంటే అదే జీవితంగా కొనసాగుతుందని కాదు, ఏదో అనుకోకుండా అలాంటి ఏదో అంటాం కదా, ఒక వర్షం కురిసిన రాత్రి అన్నట్టుగా ఒక్కోసారి మరి జరగరాని ఇబ్బందులు జరగటం కానీ, ఇలాంటివి ఏమైనా తొందరపాట్లు కానీ ఒకసారి ఉండే అవకాశాలు అయితే లేకపోలేదు. సరే, ఇవి ఎప్పుడు కూడా మనం ఏదైనా మొదటి నుంచి చెప్పేది ఒకటి, కొద్దిగా వ్యక్తిగత జాతకంతో కూడా కొంతవరకు అది పోల్చి చూసుకోవాలి అనేది. సరే, ఇప్పుడు ఈ ఏడాది ఈ విషయానికి వచ్చేప్పుడు మరి అందరికీ చెప్పారు, మరి మాకు చెప్పలేదేంటి గురువు గారు అనొచ్చు కదా, సరసం విరసం అనేది. సో వీళ్ళకి బాగుందండి పాపం, సరసం అయితే 12 ఉంది, విరసం అయితే 4 ఉంది. కనుక ఈ ఏడాది కొంతవరకు మంచి పెంచుకుంటారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఏదైతే మరి ఈ యొక్క రాహువు వీళ్ళకి వివాహ స్థానంలో, అక్కడ సప్తమ స్థానంలో కేతు, అంటే రాశిలో ఏమో రాహు, అటు వివాహ స్థానం అంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల ఏంటంటే ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఒక తాటి మీదకి రాలేని పరిస్థితి, కొంతమందికి ఏదో రకంగా వియోగం, కొంతమంది విదేశాల్లో ఉంటే కొంతమంది ఇక్కడ ఉండటం, కొంతమందికి అదేం బుద్ధి చాంచల్యమో కొన్నాళ్ళు నువ్వు మీ పుట్టింట్లో ఉండిరావే అని ఏదో ఒక నెపంతో పంపించటం, ఇలాంటివి ఏవైనా సరే కొన్ని విచిత్రమైన పరిస్థితులు. లేదు 2 బాగున్నాయి అనుకుంటే కనుక భర్తకి అనారోగ్యం, లేదా భర్తకి బాగుంటే భార్యకి అనారోగ్యం బాగుంటాం, ఆ తర్వాత నీకు ఏ ఇబ్బంది వల్లే కదా నాకు ఈ అగచాట్లు అని మనసులో ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం, ఇలాంటివన్నీ కొంతవరకు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే మే నుంచి కొంతవరకు మరి ఈ యొక్క రాహు వీటిని వదిలేస్తే అక్కడ ఆటోమేటిక్గా సప్తమానికి కేతువు కూడా వదిలేస్తాడు. కనుక మే 14 ఇంచుమించుగా వీరికి అక్కడి నుంచి కొద్దిగా ఈ సరసానికి శృంగారానికి మంచి రోజులు వస్తాయి. విడిగా వారి యొక్క జీవితాలకు కూడా కొంతవరకు మంచి రోజులు వస్తాయి. ఇంకా ఏళ్ళ శని ప్రభావం అనేది ఉంది. కనుక నేను ఏదైనా సరే ఇది రేపు చేస్తాననేది రేపు చేయకపోయినా కనీసం కొన్ని మధ్యలో గుర్తుండిపోయేలాగా కొన్ని రోజులైతే కనుక వీళ్ళ కోసం కేటాయించగలుగుతారు, అటు భర్త అయినా భార్య అయినా. కనుక ఆ రకంగా అందినప్పుడైతే కనుక ద్రాక్ష పళ్ళు చక్కగా ఇద్దరు కూడా ఆనందంగా అనుభవించగలిగే పరిస్థితి అయితే ఉంది. తర్వాత మరి అప్పుడప్పుడు ఏదైనా సరే తలంపు వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా చక్కగా బెడ్రూమ్ని మరి శోభనం గదిలా అలంకరించుకొని మొదటి పండగ ఏదైతే ఉంటుందో అదే రకంగానే కొంతవరకు ఆనందాన్ని పొందేందుకు, మనసుని కొంతవరకు విశాలంగా చేసుకునేందుకు, రకరకాల అనుభూతుల్ని పొందేందుకు వీరి మార్గాల్లో అయితే కనుక చక్కగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మరి రేవతి నక్షత్రం వారికి చాలా చక్కటి కాముకత్వ గుణం అనేది ఉంటుంది.
ఉత్తర భాద్ర వారికి కొద్దిగా బద్ధకం అనేది ఉంటుంది, కానీ తర్వాత మరి దాన్ని వదిలేటాక చాలా చక్కగానే రాణించడం అనేది ఉంటుంది. ఎటొచ్చి పూర్వభాద్ర మాత్రమే కొంతవరకు బ్యాలెన్సింగ్గా ఉండటం అనేది అయితే ఉంటుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా మీనరాశి వాళ్ళు కూడా ఈసారి అయితే కనుక పూర్తి స్థాయిలో మరి కాకపోయినా కనీసం కొన్ని నెలల్లో చాలా చక్కటి ఆనందకరమైన సంతృప్తికరమైన రసానుభూతిని పొందుతారు అంటంలో సందేహం లేదు. కనుక ఇక ఈ ఏడాది వీరు కొంతవరకు ఏదైనా సరే పాటించవలసి ఉంటే గనక మరి వీళ్ళు కూడా శ్రీకృష్ణుడికి సోమవారాలు, అంటే అంతకుముందు వారు బుధవారం అయితే వీరు సోమవారాలు కొద్దిగా శ్రీకృష్ణుడికి వెన్న పూస నివేదన చేయటం, లేదా మరి పంచదార కలిపిన పాలని శ్రీకృష్ణుడికి నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందొచ్చు.